ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. కోల్బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం శుక్రవారం సుమంగళి ఫంక్షన్ హాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ రెడ్డిలు పాల్గొని నూతన పాలకవర్గం సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కోల్బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జోగుల సదానందం, ఉపాధ్యక్షుడు గోదారి లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి పుప్పాల సత్తయ్య, కోశాధికారి కె రమేష్, సంయుక్త కార్యదర్శి చాడ మహేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి రాజయ్య, ఇప్పలింగయ్య పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ కోల్బెల్ట్ ఏరియా, నస్పూర్, జైపూర్, భీమారం, చెన్నూర్ ఏరియా లారీ ఓనర్స్ సమస్యలు ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో కృషి చేస్తానని చెప్పారు. దేశంలో రవాణా లేకుంటే అభివృద్ధి లేదన్నారు. ప్రతి వస్తువు ప్రజలకు చేరవేసేది లారీలేనని చెప్పారు. నూతన కార్యవర్గం బాధ్యతగా పనిచేయాలని కోరారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ కు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్, రామగుండం ఏరియా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, జైపూర్ అధ్యక్షుడు ఫయాజ్, కార్పొరేటర్లు ఖాలిద్, ఎంబడి కుమారస్వామి, బొడ్డు స్వప్న తిరుపతి, కోల్బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సురేందర్, రమేష్, వెంకన్న, ఏఎస్ఐ ఫిషియోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. చూడండి అన్న దగ్గర అన్న దగ్గర. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అన్నట్టు చూడండి అన్న. థ్యాంక్ యూ సార్. సంయుక్త కార్యదర్శి, సహాయ కార్యదర్శి వరికొల రాజు గారు. జోగుల సదానందమను నేను కోల్బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాస్పూర్, జైపూర్ మరియు భీమారం మండలాల ప్రెసిడెంట్గా అసోసియేషన్ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, రాగద్వేషాలు, పక్షపాతాలు కానీ ఎలాంటి స్వలాపేక్ష చూపనని, అసోసియేషన్ శాసనాలను ధిక్కరించనని, నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గోదారి లక్ష్మీనారాయణ అను నేను కోల్బెల్ట్ ఏరియా లారీ ఓనర్ అసోసియేషన్ నాస్పూర్, జైపూర్, భీమారం మండలాల ఉపాధ్యక్షుడిగా అసోసియేషన్ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, పక్షపాతం కానీ ఎలాంటి భాగదేశాలు లేకుండా స్వలాపేక్షను చూపనని, అసోసియేషన్ శాసనాలను ధిక్కరించనని, నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అసోసియేషన్ ఎవరైతే ఎన్నుకోబడ్డారో వారి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా పిలవడం చాలా సంతోషకరం. ముందుగా సభాధ్యక్షులు, మా తోటి కార్పొరేటర్, మీ లారీ అసోసియేషన్ నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షులు జోగుల సదానందం గారికి, ఉపాధ్యక్షులు గోదారి లక్ష్మీనారాయణ గారికి, ప్రధాన కార్యదర్శి పుప్పాల సత్తయ్య గారికి, సంయుక్త కార్యదర్శి చాడ మహేందర్ రెడ్డి గారికి, సహాయ కార్యదర్శి వరికోల రాజు గారికి, బాడీ వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మంచిర్యాల నియోజకవర్గంలో గతంలో లారీ అసోసియేషన్ నుండి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు కొకిరాల ప్రేమ్సాగర్ రావు గారికి దృష్టికి తీసుకురావడం, వారి 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 దృష్టికి తీసుకురావడం,
వాటిలో కొన్ని సమస్యలు పరిష్కారం కావడం, తద్వారా మంచిర్యాల నియోజకవర్గం కావచ్చు, మంచిర్యాల పట్టణం కావచ్చు, ముఖ్యంగా నస్పూర్ ప్రాంతం కావచ్చు, లారీ ఓనర్స్కి అనేకమైన సమస్యలు ఉండడం వాస్తవం. ముఖ్యంగా ఇక్కడున్న లారీ ఓనర్స్ అందరూ కూడా నేను పరిచయం ఉన్న వ్యక్తినే, మీరు అందరూ కూడా నాకు తెలిసిన వ్యక్తులే. ఇలా మనందరం కలిసిమెలిసి నా చిన్ననాటి నుండి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి మీ సమస్యలు కూడా చాలా సందర్భాల్లో విన్నాను. ముఖ్యంగా నేను గతంలో సహకార సంఘం డైరెక్టర్గా పనిచేసిన సమయంలో లారీల కొరత చాలా ఉండేది. అంటే మా వడ్ల కొనుగోలు సెంటర్లకి లారీలు సరిగా రాకపోయేది. ఎందుకు అని చెప్పేసి మేము అప్పుడున్న జాయింట్ కలెక్టర్ గారిని కావచ్చు కలిసిన సందర్భం, మీకు సంబంధిత ఏదైతే లారీ మన వడ్ల కొనుగోలు కేంద్రానికి ఉన్నటువంటి కాంట్రాక్టర్ని సంప్రదించడం, వాస్తవంగా వారు మాకు చెప్పిన విషయాలు వేరు, మీకున్న కష్టాలు వేరు. చాలా కష్టాలలో ఉన్న లారీ అసోసియేషన్ని మరి రైతులకు ముఖ్యంగా మీకు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా దయచేసి రైతులకు మాత్రం సేవ చేయండి. ఈరోజు మనకు అన్నం పెట్టే రైతు ఎంత ముఖ్యమో, వారు పండించిన ధాన్యాన్ని మిల్లర్లకు కావచ్చు, ఆ మిల్లుల నుంచి బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు కావచ్చు, ఇతర ప్రాంతాలకు కావచ్చు, మీ ద్వారా తరలిస్తేనే అది ప్రజల వద్దకు వెళ్తుంది. కాబట్టి ముందుగా రైతులకు మనం సేవ చేసుకొని మీ ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి నిత్యావసర సరుకులు అందేది ఉన్నది. అంతేకాకుండా మిగతా వస్తువులను కూడా చేరవేసే విధంగా ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన ఇష్యూలు కూడా ఉంటాయి. కాబట్టి ఈరోజు నూతనంగా ఎన్నికైన లారీ అసోసియేషన్ అధ్యక్షులు సదానందం అన్నగారికి నా హార్దిక శుభాకాంక్షలు. లారీ రంగం అంటే దేశానికి ఆర్థికంగా వెన్నుముక లాంటిది. ఎందుకంటే ఒక చోటు నుండి మరొక చోటుకు వస్తువులను చేరవేయడంలో మీ యొక్క పాత్ర చాలా గొప్పది. దీంట్లో లారీ డ్రైవర్లకి యజమానుల యొక్క పాత్ర చాలా గొప్పది. ప్రజలకు కావలసిన అవసరాలను, సరుకులను వారికి చేరవేయడంలో మీ యొక్క పాత్ర చాలా గొప్పది. కాబట్టి సమాజంలో మీ యొక్క పాత్ర ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగే మీ యొక్క సమస్యలను తెలుసుకోవడానికి ఒక అసోసియేషన్లో అధ్యక్షులను ఇట్లా నియమించుకొని మీ యొక్క సమస్యలను పరిష్కార దిశగా ఇట్లా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. అట్లాగే మీ యొక్క సమస్యలను మేము వినడానికి సిద్ధంగా ఉన్నాము. అట్లాగే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించే దిశలో కూడా మేము పనిచేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. నేను గెలవడానికి, నేను ఇక్కడ స్టేజ్ పైన ఉండి మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నావు. గెలుపు ఓటమి అనేది చాలా సహజం. ఈ సంవత్సరం నేనున్నా కావచ్చు, మరొక సంవత్సరం వేరే వారు ఉంటారు. కేవలం మనది కడుపు తిప్పల కోసమే అసోసియేషన్ పెట్టుకున్నాం. కాబట్టి రాగదేశాలు పోకుండా ఏమైనా మీరు సలహాలు ఇచ్చినా కూడా నేను సలహాలు తీసుకొని మీలో ఒకరిగా పనిచేస్తానని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీరందరికీ సహకరించి మంచి పేరు తెచ్చుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఉన్న PRTU భవన స్థలం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. 2004లో ప్రభుత్వం భవన నిర్మాణానికి 426 సర్వే నెంబర్లో సుమారు 484 గజాల స్థలాన్ని కేటాయించింది. అప్పట్లో మున్సిపాలిటీ నుంచి అన్ని అనుమతులు పొంది భవనాన్ని కూడా నిర్మించారు. అయితే ఖాళీగా ఉన్న మిగిలిన స్థలంపై స్థానిక కార్పొరేటర్ కన్ను పడిందని సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు సదరు కార్పొరేటర్ ప్రయత్నించడంపై PRTU రాష్ట్ర నాయకత్వం సీరియస్ అయింది. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కబ్జాదారుల తీరును తీవ్రంగా ఖండించారు. భవన స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా అడ్డుకున్న జిల్లా నాయకులను బెదిరింపులకు గురి చేయడం దుర్మార్గమన్నారు. ఈ భూ కబ్జా వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే కబ్జా పనులను నిలిపివేయించినందుకు ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ సంఘం నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే మరోసారి ఇలాంటి చర్యలు పునరావృతం
పునరావృతం కాకుండా చూడాలని, తమ నాయకులకు ఏమైనా హాని జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కబ్జాదారులను ఎమ్మెల్సీ హెచ్చరించారు. ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని కాపాడుకుంటామని, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని పీఆర్టీయూ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. పింగిలి శ్రీపాల్ రెడ్డి, శాసన మండలి సభ్యులు. మరి ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో పిఆర్టీయూటీఎస్ సంఘ భవనం ఉన్నటువంటి ఆవరణ, ఇది సర్వే నెంబర్ 426, మరి 484 గజాలను 2004 ఆగస్టులో మరి ప్రభుత్వం సంఘ భవనానికి కేటాయించింది. తదనంతరం మున్సిపాలిటీగా ఉన్న మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ నుంచి ఈ స్థలంలో బిల్డింగ్ పర్మిషన్ కూడా తీసుకొని మరి అన్ని 484 గజాలకు సంబంధించి సంఘ భవనానికి సంబంధించి అన్ని పక్కా పేపర్స్ కలిగి ఉన్నప్పటికీ కూడా పూర్తి హక్కులు కలిగి ఉండి 2004 నుంచి కూడా కబ్జాలో ఉన్నటువంటి ఈ భవనం మరి కొంత ఖాళీ స్థలాన్ని ఆక్రమించాలని, మరి కొంత రాజకీయ పలుకుబడితో మరి ఈ స్థలాన్ని ఆక్రమించాలని ప్రయత్నం మొన్న జరిగింది. మరి జరిగిన వెంటనే మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మరియు జిల్లా మండల నాయకులు, ప్రాథమిక సభ్యులు కూడా అంతా ఆందోళనతో మరి వెంటనే విషయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా రాష్ట్ర సంఘానికి మాకు తెలిపిన క్రమంలో మరి మేము ఎమ్మెల్యే గారికి విషయాన్ని తెలియజేయగానే మన ఎమ్మెల్యే గారు చొరవ చూపి వెంటనే పనులు మరి ఆపు చేయడం, నిలుపుదల చేయడం జరిగింది. మరి వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ మరి తదనంతరం జరిగిన పరిణామాలు చూస్తే మరి మా జిల్లా ప్రధాన కార్యదర్శిని, అధ్యక్షుడిని, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి కొంతమంది జిల్లా నాయకులను బెదిరించాలనే ప్రయత్నం నిన్న రాత్రి జరిగింది. మరి కొంతమంది అల్లరి మూకలు మరి వారిపై దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మరి పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి ఇప్పుడు మేము తీసుకెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇట్లాంటి రిపీట్ కావద్దని చెప్పి వారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరు కూడా ఈ స్థలం వైపు కానీ, మా జిల్లా నాయకుల వైపు కానీ, ఉపాధ్యాయుల వైపు కానీ మరి చూడొద్దని చెప్పి, వారిపైన ఏ చిన్న మరి ఇబ్బంది కలగాలని ప్రయత్నం ఎవరు చేసినా కూడా దానికి వారే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి ఆ కబ్జాదారులను మేము హెచ్చరిస్తా ఉన్నాం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.